భౌతికంగా మనం చూసినా సరే, ఫస్ట్ జీవితంలో మనం ఏమైనా సాధించాలి అంటే, ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్ మనకి విశ్వాసం ఉండాలన్నమాట. దాని ఆ యొక్క మార్గం మీద మనకి నమ్మకం ఉండాలి. రెండోదేముండాలి, దాని మీద మనకి లక్ష్య సాధనకి గురి ఉండాలి, సంకల్పం ఉండాలి. అప్పుడే సక్సెస్ పొందగలం ఏదైనా సరే అది జీవితంలో. భౌతికంగా కూడా చెప్తున్నాను నేను, ఆధ్యాత్మికంగానే కాదు. ఫస్టు మనకి ఆ మార్గం మీద నమ్మకం ఉండాలి. రెండవది సంకల్పం ఉండాలి. ఒకటి నేను నవ్వుతున్నాను, ఓకే ఐఐటీ సీట్ వస్తే నా భవిష్యత్తు బాగుంటుంది. అదేంటది? అది నమ్మకం అది. సో నమ్మకం ఉంటే అంత మాత్రాన్ని సక్సెస్ అవుతామని కాదు. నమ్మకం ఉండాలి. తర్వాత ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ సంకల్పము, ఏకాగ్రత కూడా ఉండాలి. అవునా కాదా? ఈ రెండు ఉన్నప్పుడే మనం సఫలీకృతం అవుతాం అన్నమాట. అదర్వైజ్ నమ్మకమే లేనప్పుడు ఇంకా దృఢ సంకల్పం ఎలా వస్తుంది? కాబట్టి రెండు ఉండాలి. సిమిలర్గా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ రెండు చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మార్గం, భక్తి యోగ మార్గము, ఆధ్యాత్మిక మార్గం అనేది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. అది శాశ్వతం అనేది ఫెయిత్ది. రెండవది సంకల్పం అని చెప్పారనమాట. సింపుల్గా చెప్పండి, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ అని మన ఆచార్యులు చెప్తున్నారు. నిశ్చయాత్ అని ఏంటంటే, నిశ్చయాత్ అంటే సంపూర్ణ నమ్మకం ఆ మార్గం మీద, ఫుల్ ఫెయిత్. అండ్ రెండవది ఉత్సాహాత్ అండ్ ధైర్యాత్. ఉత్సాహం అంటే ఉత్సాహం ఉండాలి, సేమ్ టైం ధైర్యం అంటే ఓపిక సహనం కూడా ఉండాలి.